దిస్ ఈస్ డే 5 ఇన్ గోవా. మేము సేమ్ రిసార్ట్‌లోనే ఉన్నాం. ఎందుకంటే అన్ని ప్లేసెస్‌కి కొంచెం దగ్గరలోనే ఉందని అక్కడే ఉన్నాం. మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నంత సేపు క్లైమేట్ బాగానే ఉంది. బట్ స్టార్ట్ అవుదాం అన్నప్పటికే రెయిన్ పడింది. సో, రెయిన్ తగ్గేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే అంజనా బీచ్‌కెళ్ళాము. ముందు వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ దగ్గరే అయినా వెళ్ళలేదు. సో, ఇంకిప్పుడు వెళ్ళాము. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ క్యాండోలిమ్ బీచ్‌కెళ్ళాము. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అల అయితే చాలా హైట్ వరకు వచ్చింది. నేను ఫుల్‌గా తడిచిపోయాను. అక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఆ అల ఏదైతే ఉందో చాలా ఫ్రంట్‌కొచ్చేసింది. ఇక్కడున్న మా చెప్పులు, అంబ్రెల్లా అన్నీ తీసుకొనెళ్ళిపోయింది. సో, ఇంక భయమేసి తొందరగా బయటకొచ్చేసాం. అక్కడ బ్రైడ్స్ వేస్తుంటే నాకెందుకో సరదాగా వేపించుకోవాలనిపించింది. జడ వేపించుకున్నాను. అండ్ దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ పార్ట్ ఫీడింగ్ ద స్ట్రేస్. నెక్స్ట్ స్నో పార్క్‌కొచ్చాం. నాకీ కూల్ ప్లేసెస్, మంచు ప్రదేశాలంటే ఇష్టం. బట్ నేనిప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు. సో, అందుకే ఇలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నది వెళ్ళాలనిపించింది నాకు. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹500 పర్ పర్సన్. బట్ వర్తే. ఎందుకంటే గ్లౌస్, జాకెట్, సాక్స్, ఎవ్రీథింగ్, షూ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఆ చల్లదనానికి ఎక్కువసేపు లోపల ఉండలేకపోయాం. అండ్ వచ్చేస్తుంటే దారిలో అంటే మా రిసార్ట్ కి దగ్గరలోని శాంతదుర్గ అమ్మవారి దేవస్థానం అయితే ఉంది. సో, అక్కడికి వచ్చాము. చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉంది. లోపల గుడి అంతా కూడా పాలరాతితో చెక్కారు. చాలా అందంగా ఉంది. అలాగే చల్లగా కూడా ఉంది. నేను గోవా వచ్చిన తర్వాత చర్చ్‌కి వెళ్ళానే కానీ టెంపుల్స్‌కి వెళ్ళలేదని కొంచెం ఫీల్ అయ్యాను. బట్ అమ్మవారిని దర్శించుకున్నాక చాలా మనశ్శాంతిగా అనిపించింది.